మాడితే టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు చూడండి అన్ని దోరగా వేగాయి కదా, ఇలా వేగిన తర్వాత ఇట్లా మనం మిగతా వేసుకునేటప్పుడు బాగా Enemy spotted. Stay alert. Stay alert. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ పెట్టుకుని మనం ముందుగా కడిగి ఆరబెట్టుకోండి. వేసుకోండి. దీంట్లోనే 2 లేదా 3 రెమ్మలు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు బాగుంటుందన్నమాట. మీకు కరివేపాకు వద్దు అనుకుంటే పర్వాలేదు. కరివేపాకుని కూడా బాగా కడిగి ఆరబెట్టి మునగాకు అనేది బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేసి లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి. ఇలా వేసుకుంటే నేనైతే డ్రైగానే వేయించుకున్నాను. కాస్త ఓపికగా నిదానంగా వేయించండి. ఒక ఆకుని ఇలా పట్టుకొని నడిస్తే ఇది ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక ఇలా మనం ముందుగా వేయించుకుంటాము. ఈ విధంగా కాస్త పరకగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకోండి. దీంట్లోనే మీరు సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. నేను 1.5 టీ స్పూన్ దాకా సాల్ట్ లేదా వేసుకోండి. ఒకసారి మునగాకు వేసి మొత్తం ఒకటేసారి పట్టదని ఇలా 2 సార్లు మీరు पीछे बंदा है उधर खड़ा करने कुछ ना बंदा है। हाँ बंदा है शायद एक ही होगा बंदा और है ఇలా గ్రైండ్ చేసుకొని ప్లేట్లో వేసుకొని బాగా ఆరనివ్వండి. మనం మిక్సీ జార్లో వేసాం కదా, కాస్త వేడిగా ఉంటుంది. అందువల్ల బాగా ఆరిన తర్వాత మీకు 1 మంత్ పైన నెయ్యి ఉంటుంది. ఈ పొడిని మీరు వేడి అన్నంలో కొద్దిగా వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది. లేదా ఇడ్లీ దోశ లాంటి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ఈ పొడి ముఖ్యంగా హెల్త్కి చాలా మంచిది. ప్రతి ఇంట్లో ఈ పొడి చేసి పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. तुझे तो गर्दन पकड़ लेते दूध की वजह बाहर दूध की वजह Survival point here. Enemy spotted. Sources here. Enemy spotted. Enemy spotted. Enemy spotted. Revival point here. Enemy spotted. వీడియోలు అన్నంలో ఇస్తారు చాలా రుచిగా ఉంటుంది. నల్లకారం వేసుకుని కేజీ వచ్చేటట్టుగా అస్సలు పడుతుంది. మీకు ఎలా చేయాలో చేసి ఓకే.
మొదలు పెట్టేద్దామా? ఒక కేజీ నల్లగారం చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయండి, చూడండి. ఎండి మిరపకాయలు 1/2 కేజీ, ధనియా మళ్ళీ ఒకే ఒక చెంచా నూనె వేసుకొని కరివేపాకు ఆకులకి తిరగలాలంటే అలా వేసి Help me! Thanks. జీలకర్ర కూడా వేయించుకొని పక్కన పెట్టుకుందాం. లాస్ట్ అండి తెల్ల నువ్వులు, ఇవి కూడా చక్కగా సన్నమాటలు అన్ని వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి రెడీగా. ఇప్పుడు ముందుగా కరివేపాకు పొడి చేసుకుని నీళ్ళు వేసుకుని నచ్చా పచ్చగా కలుపుకోవాలి. కరివేపాకు నలిగిందండి, ఇదంతా ఒక ప్లేట్ చూపిస్తుంది. నల్లకారం అనేది నచ్చా పచ్చగా Enemy spotted. కొంచెం బయటగా ఉంటేనే ఎండిమిర్చి నచ్చా పచ్చగా నలిగిందండి, తీసేసుకున్నాం. ఇప్పుడు వెల్లుల్లిపాయ కూడా దంపేసుకున్నాం. వెల్లుల్లి ఈ మాత్రం నలిగాక ముందుగా దంపుకున్న కారం వేసేసుకుని నాగమల్లిగో కుమారి నవ్వులో ఇదిగో చూసారా, Quadra takedown. ఇప్పుడు ధనియాలు కూడా వేసుకుని దంపుకుందాం.